అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది ప్రాముఖ్యతను గురించి తెలిపే ముఖ్యమైన విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదానికి, అనుగ్రహానికి ఈ కొత్త సంవత్సరంలో పునాది వేసుకుందాము. తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చేటువంటి ఉగాదితో ఈ యొక్క నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. మనం ప్రస్తుతం శ్రీ విశ్వాసనామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మరి అసలు ఈ ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న మహత్తరమైన కథ ఏమిటి? ఉగాది పండుగకు విష్ణుమూర్తికి మత్స్యావతారానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అసలు ఈ తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయి? మన పంచాంగంలో శాలివాహన శకం అంటే ఏమిటి? అసలు ఈ శాలివాహనుడు ఎవరు? ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఉగాది పండుగ రోజున ఏమేమి చేయాలి? ఇలా ఉగాది పండుగ గురించి మనకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. బ్రహ్మ తన యొక్క కాలగమనంలో ఉదయాన్నే సృష్టి రచన మొదలుపెట్టి సాయంత్రం అవ్వగానే పూర్తి చేసి ఇక సాయంత్రానికి నిద్రలోకి వెళ్ళిపోతాడు. దీనినే కల్పం అంటారు. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఈ కల్పం యొక్క పరిణామం 432 కోట్ల సంవత్సరాలు. అలాగే ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పరిపాలిస్తూ ఉంటాడు. అలాగే ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ఇక మరి అందులో అదే విధంగా ఒక్కో మహాయుగంలో సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అనబడేటువంటి 4 యుగాలు కూడా ఉంటాయి. ఇక మనం ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో 7వ మన్వంతరమైనటువంటి వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాము. ఈ మన్వంతరాన్ని వైవస్వత మనువు పరిపాలిస్తూ ఉన్నాడు. మరి అసలు ఈ వైవస్వత మనువు ఎవరు? ఇతనికి ఉగాది పండుగకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ తన క్రతువులో భాగంగా వేదాలను అనుసరించి విశ్వాన్ని సృష్టించి రాత్రి కాగానే యోగ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా బ్రహ్మదేవుడు యోగ నిద్రలోకి జారుకోగానే నైమిత్తిక అనేటువంటి మహాప్రళయం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి 4 వేదాలను దొంగిలిస్తే తర్వాత సృష్టి రచన అనేది జరగదు కదా, ఈ సృష్టి మొత్తం అప్పుడు నా ఆధీనంలో ఉంటుంది అని చెప్పి ఆలోచించి దొంగచాటుగా బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి 4 వేదాలను కూడా అపహరించి ఎవరికీ కూడా కనిపించకుండా సముద్రం అడుగున వెళ్లి దాక్కుంటాడు. ప్రతి యుగంలోనూ ధర్మం ఎప్పుడైతే గతి తప్పుతుందో ఆ సమయంలో విష్ణుమూర్తి ధర్మాన్ని రక్షించడానికి తప్పకుండా అవతరిస్తారు. భూమి మీద ఏదో ఒక రూపంలో స్వామివారు అవతారాన్ని ఎత్తుతూనే ఉంటాడు. అలా వేదాలను అపహరించినటువంటి ఆ యొక్క సోమకాసురుణ్ణి సంహరించి తిరిగి వాటిని యథాస్థానంలో తప్పకుండా స్వామివారు చేర్చడంతో పాటుగా రాబోయేటువంటి కొత్త యుగానికి బాటలు వేసినటువంటి బాధ్యతను కూడా విష్ణుమూర్తి తీసుకుంటాడు. అయితే సోమకాసురుడు తనకు మానవుల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, మృగముల వల్ల కానీ, నేలపైన కానీ, ఆకాశంలో కానీ ఎక్కడా కూడా మరణం లేకుండా బ్రహ్మ నుండి వరం పొందుతాడు. దాంతో సోమకాసుని సంహరించడానికి విష్ణుమూర్తి తన యొక్క అవతారంలో భాగంగా మొదటిదైనటువంటి మత్స్యావతారాన్ని స్వామివారు తీసుకుంటారు. అయితే దేవతల యొక్క కాలమానం వలన ఇంకా భూమి మీద మహాప్రళయం అనేది మొదలవ్వనే లేదు. దాంతో విష్ణుమూర్తి ఈ కొద్ది సమయంలోనే తన కార్యాన్ని పూర్తి చేయాలని చెప్పి రంగంలోకి దిగుతారు. సోమకాసుడి కోసం మత్స్యావతారాన్ని దాల్చిన విష్ణుమూర్తి అతని కోసం సాగరం మొత్తం గాలిస్తూ ఉంటాడు. అయితే ఎంత వెతికినా ఆ అసురుడి జాడ తెలియకపోవడంతో ఆ పనిని కాసేపు పక్కన పెట్టి విష్ణుమూర్తి రాబోయే మహాప్రళయం నుండి ధర్మార్థులను రక్షించడానికి స్వామివారు ఏదో ఒక విధంగా అందరినీ కూడా కాపాడటానికి ఏదో ఒక అవతారాన్ని ఎత్తుతూనే ఉంటారు. అయితే అదే సమయంలో సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతను పరమశివ భక్తుడు. ఒకసారి సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా అతని దోసెల్లోకి ఒక చిన్న చేప పిల్ల వస్తుంది. దాంతో సత్యవ్రతుడు ఆ మత్స్యాన్ని తిరిగి నీటిలో వదులుతూ ఉండగా ఆ చేప మానవ భాషలో, ఓ మహారాజా, నేను చిన్న చేపను, నేను ఈ నదిలో ఉంటే నన్ను పెద్ద చేపలు తినివేస్తాయి, దయచేసి నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తుంది. దాంతో ఆ చేప యొక్క అభ్యర్థనను మన్నించినటువంటి సత్యవ్రతుడు ఆ మత్స్యాన్ని తన యొక్క కమండలంలో వేసి తన మందిరానికి తీసుకుని వెళ్తాడు. అయితే మరుసటి రోజు చూసేసరికి ఆ చేప ఆ పాత్ర పట్టనంతగా పెద్దగా అవుతుంది. ఆ మహారాజు ఈ విధంగా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా ఆ చేప, ఓ మహారాజా, ఈ పాత్రలో నాకు స్థలం
అనేది సరిపోవడం లేదు, కాబట్టి దయచేసి నన్ను మరొక పాత్రలో ఉంచండి అని అడుగుతుంది. దాంతో సత్యవ్రతుడు ఆ చేపను మరొక పెద్ద పాత్రలోకి మారుస్తాడు. అలా మార్చినా కూడా ఆ యొక్క చేప పెద్ద పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోతుంది. దీంతో ఆశ్చర్యపోయినటువంటి సత్యవ్రతుడు ఆ చేపను తీసుకుని వెళ్లి ఒక సరస్సులో వదులుతాడు. ఆ సరస్సును కూడా ఆ చేప పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఆ చేప ఆ విధంగా ఆక్రమిస్తూ ఉండగా సత్యవ్రతుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక చేసేది లేక సత్యవ్రతుడు ఆ యొక్క మత్స్యాన్ని తీసుకువెళ్లి సముద్రంలో విడిచిపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంతో కంగారు పడినటువంటి ఆ చేప, ఓ రాజా, ఏం చేస్తున్నావు? నేను ఈ సముద్రంలోకి వెళితే నన్ను ఈ సాగరంలో ఉన్నటువంటి సర్వచేపలు తినేస్తాయి, దయచేసి అలా చేయవద్దు అంటుంది. దాంతో ఆ మత్స్యాన్ని చూసి చిరునవ్వు నవ్వినటువంటి సత్యవ్రతుడు, ఓ మత్స్యమా, ఎవరు మీరు సాధారణమైనటువంటి చేప అయితే కానే కాదు. కొద్ది సమయంలోనే నీవు శతయోజనాల ప్రమాణానికి విస్తరిస్తూ ఉన్నావు. నేను నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నన్ను పరీక్షించాలని చెప్పి నీవు వచ్చినటువంటి ప్రయత్నం మానుకో. ఇక నీవు ఎవరో తెలియచేయండి అంటూ ఆ యొక్క మహారాజు అడుగుతాడు. సత్యవ్రతుడు ఆ విధంగా ప్రార్థించిన తర్వాత ఆ మత్స్యం సగం విష్ణుమూర్తి రూపం, మరో సగం చేప రూపంతో కలిసి మత్స్యావతార రూపంలో సత్యవ్రతుడి యొక్క ఎదుట సాక్షాత్కరిస్తుంది. తన ఎదుట విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చి ప్రత్యక్షమవడంతో పరవశించిపోయినటువంటి సత్యవ్రతుడు శ్రీవారికి నమస్కరించి, స్వామి, ఏమిటి తమరి లీల? ఏమిటి ఈ విచిత్ర రూపం అని అడుగుతాడు. దాంతో విష్ణుమూర్తి సత్యవ్రతుడితో, ఓ మహారాజా, నీవు త్వరలో ఒక దైవ కార్యం చేయవలసి ఉంటుంది. ఇప్పటి నుండి 7 రోజుల్లో నైమత్తిక అనేటువంటి ఒక మహాప్రళయం వలన లోకాలన్నీ కూడా నీటిలో మునిగిపోబోతున్నాయి. అయితే భయపడవద్దు. ఈ ప్రళయంలో సమస్త జీవరాశులన్నీ కూడా నశిస్తాయి. ఈ భూమండలం అంతా కూడా సముద్ర జలాలతో మునిగిపోతుంది. కానీ ఒక పెద్ద నావ ఆ నీటిలో తేలుతూ తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. అన్ని రకాల జీవరాశుల విత్తనాలు, ఔషధ మొక్కలతో నీవు ఆ నావలోకి ప్రవేశించు. ఆ సమయంలో సప్త ఋషులు నీకు తోడుగా వస్తారు. నీవు ప్రయాణించబోయేటువంటి మార్గం మొత్తం చిమ్మ చీకట్లతో, పెద్ద పెద్ద అలలతో అత్యంత భయానకంగా ఉంటుంది. కానీ నీవు ఏమాత్రం భయపడకుండా సప్త ఋషుల నుండి ఆ వస్తున్నటువంటి తేజస్సుతో నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత నేను మత్స్య రూపంలో నీకు దర్శనమిస్తాను. అప్పుడు వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని ఒక కొన నావకి, మరొక కొన నా కొమ్ముకి కట్టు. బ్రహ్మ జీవితంలో ఒక రాత్రి గడిచే వరకు నేను నీకు మార్గనిర్దేశకం చేస్తాను అని పలికి మత్స్యావతారం అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. దాంతో సత్యవ్రతుడు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఆయన చెప్పిన విధంగా చేయసాగాడు. ఆ తర్వాత సత్యవ్రతుడు ఎంతో నిష్ఠగా శ్రీవారిని ధ్యానిస్తూ ఉంటాడు. ఆ విధంగా 6 రోజులు గడిచి 7వ రోజు వచ్చేసరికి విష్ణుమూర్తి చెప్పిన విధంగానే సత్యవ్రతుడికి మహాప్రళయం వచ్చే సూచనలు కనిపించసాగాయి. ఆకాశం కారు మబ్బులతో పూర్తిగా భూమిని కమ్మేసింది. ఉరుములు మెరుపులతో పిడుగులు ప్రళయ గర్జనలు చేస్తూ విరుచుకుపడుతుంటాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ భూమిని ముంచేస్తూ ఉంటాయి. ఇంతలో ఆ సముద్ర జలాలలో తేలుతూ ఒక నావ సత్యవ్రతుడి దగ్గరికి వచ్చి ఆగుతుంది. దాంతో సత్యవ్రతుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనతో పాటు విత్తనాలు, మూలికలు, జీవరాశులు, సప్తఋషులను వెంట పెట్టుకుని ఆ నావలోకి ప్రవేశించి విష్ణునామాన్ని జపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆకాశం మొత్తం కారు మబ్బులు కమ్ముకోవడంతో దట్టమైనటువంటి చీకట్ల మధ్యలో ప్రయాణిస్తున్న సత్యవ్రతుడికి సప్త ఋషులు తమ యొక్క తేజస్సుతో మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అలల తాకిడికి ఆ నావ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. అయినా భయపడకుండా శ్రీహరిపైనే భారం వేసి సత్యవ్రతుడు ముందుకు కదులుతూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా ఒక రాకాసి అలా ఆ నావ మీదకు విరుచుకుపడుతూ ఉండగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి ఆ అలకు అడ్డుగా నిలుస్తాడు. అలా ఆ నావను రక్షించినటువంటి విష్ణుమూర్తి సత్యవ్రతుడితో వాసుకి సర్పాన్ని తన కొమ్ముకు కట్టమని చెప్తాడు. దాంతో సత్యవ్రతుడు ఆ సర్పాన్ని తాడుగా చేసి ఆ మత్స్యం యొక్క కొమ్ముకు కట్టగా ఆ చేప ఉప్పొంగుతున్నటువంటి కెరటాలను చీల్చుకుంటూ ఆ నావను ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. తమను ఈ మహాప్రళయం నుండి తప్పకుండా రక్షించమంటూ మత్స్యావతార రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని ఎంతో ఆతృతతో సత్యవ్రతుడు వేడుకుంటూ ఉంటాడు. ఇక సప్త ఋషులు కూడా ఓం నమో నారాయణాయ అంటూ విష్ణుమూర్తి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ ప్రయాణంలో సత్యవ్రతుడికి మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి బ్రహ్మ విద్యతో పాటుగా జ్ఞానయోగం, భక్తి యోగాలను ఉపదేశిస్తూ ఉంటాడు. సత్యవ్రతుడికి జ్ఞానబోధ చేయడంతో పాటు మరోవైపు సోమకాసుడి కోసం గాలిస్తున్నటువంటి విష్ణుమూర్తికి ఒక చోట సముద్ర గర్భంలో సోమకాసుడు కనిపిస్తాడు. దాంతో మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సోమకాసుడి దగ్గరికి వెళ్లి అతనితో భీకరమైన యుద్ధం చేసి అతన్ని సంహరించి సోమకాసుడు దొంగిలించినటువంటి ఆ యొక్క
వేదాలను ప్రళయకాలం పూర్తి అవ్వకముందే బ్రహ్మదేవుడి యొక్క చేతిలో పెడతాడు. దాంతో ఎంతో సంతోషించిన బ్రహ్మదేవుడు తిరిగి సృష్టి రచన చేయడం మొదలు పెడతాడు. అదే యుగ ఆది, అంటే యుగానికి ఆది అన్నమాట. ఆ యుగాదే ఈ ఉగాది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు ఈ యొక్క యుగాన్ని ప్రారంభించాడు అని అర్థం. సత్యయుగం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మదేవుడు సృష్టి రచనను తిరిగి మొదలుపెట్టిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగగా జరుపుకుంటూ వస్తున్నాము. మహాప్రళయం నుండి విష్ణుమూర్తి కాపాడిన సత్యవ్రతుడే ఈ మన్వంతరాన్ని పరిపాలిస్తున్నటువంటి వైవస్వత మనువు. ఇక ఈ విధంగా సత్యవ్రతుడు విష్ణువరం వలన మరుజన్మలో సూర్య భగవానుడు అలాగే సంధ్యాదేవులకు చక్కగా పుత్రుడిగా జన్మిస్తాడు. అతనే వైవస్వతుడు అవుతాడు. ఇక వైవస్వతముని భార్య శ్రద్ధ. వీరికి 9 మంది పుత్రులు. వారే ఇష్వాకుడు, నాభాగుడు, దృష్టుడు, సర్వ్యాతి, శిబి, నరిష్యంతుడు, నవగుడు, కరుపుషుడు, ప్రియవ్రతుడు. సూర్యుని యొక్క కుమారుడు కాబట్టి ఇతని వంశాన్ని సూర్యవంశం అని చెప్పి పిలుస్తారు. ఇక ఈ సూర్యవంశంలోనే అంబరీషుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, దశరథుడు, శ్రీరాముడు మొదలైనటువంటి వారందరూ కూడా జన్మిస్తారు. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే శాలివాహన శకం ప్రారంభమవుతుంది. ఈ రోజునే శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడు అవుతాడు. భారతీయుల కాలగమనంలో శాలివాహన శకాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. మరి అసలు ఈ శాలివాహనుడు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. శాలివాహనుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. ఒక సాధారణమైనటువంటి కుమ్మరి కుటుంబంలో జన్మించిన శాలివాహనుడు అసాధారణమైనటువంటి ధైర్య పరాక్రమాలతో గొప్ప యోధుడిగా ఎదిగాడు. సామాన్య శకం 78లో భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన శకలను శాలివాహనుడు తన యొక్క వీర పరాక్రమంతో ఓడించి అఖండ భారతదేశానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆ విజయానికి గుర్తుగా క్రీస్తు శకం 78 సంవత్సరాలలో శక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ కాలగమనాన్ని శాలివాహన శకం అని పిలుస్తారు. ఆంగ్ల కాలమానం క్రీస్తు శకం 1 నుండి ప్రారంభమైతే శాలివాహన యొక్క శకం ఈ యొక్క క్రీస్తు శకం 78 నుండి ప్రారంభమవుతుంది. ఆంగ్ల కాలమాన ప్రకారం ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. 2026లో నుండి 78 సంవత్సరాలు తీసేస్తే 1948 వస్తుంది. అంటే భారతీయ కాలమాన ప్రకారం ఈ యొక్క శాలివాహన అంటే 1948వ సంవత్సరంలో శాలివాహన యుగం అనేది నడుస్తుంది అని చెప్పడం. అలాగే మనం ఇప్పుడు తెలుగు సంవత్సరాల్లో శ్రీ విశ్వాసనామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ పరాభావ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మన తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ఈ 60 తెలుగు సంవత్సరాలు ప్రభవతో మొదలై అక్షయతో ముగుస్తాయి. మరలా ఈ 60 సంవత్సరాల యొక్క చక్రం అనేది పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు ఏ విధంగా వచ్చాయి అనే దాని వెనక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో నారదుడు తనకంటే గొప్ప విష్ణు భక్తుడు లేనటువంటి గర్వంతో ఉంటాడు. దాంతో నారదుడి గర్వం అనచాలని భావించి విష్ణుమూర్తి ఒక మాయా సరస్సును సృష్టిస్తాడు. ఒకసారి నారదుడు అడవిలోకి వెళుతూ దప్పిక వేసి ఆ మాయా సరస్సులో నీటిని తాగుతాడు. దాంతో ఆ సరస్సులో ఉన్నటువంటి నీటి ప్రభావం వలన నారదుడు స్త్రీగా మారిపోతాడు. ఇక ఆ తర్వాత స్త్రీగా మారిపోయిన నారదుడు అదే వైపుగా వెళ్తున్నటువంటి ఒక రాజు ఆ స్త్రీగా మారినటువంటి నారదుడు యొక్క అందచందాలను చూసి మోహించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇక ఆ దంపతులకు 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఒకసారి రాజు తన 60 మంది కుమారులను యుద్ధానికి తీసుకొని వెళ్ళగా ఆ యుద్ధంలో అందరూ మరణిస్తారు. యుద్ధంలో తన 60 మంది పుత్రులు మరణించారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో దుఃఖించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. దాంతో నారదుడిని విష్ణుమూర్తి కరుణించి చనిపోయిన 60 మంది సంతానం 60 సంవత్సరాలుగా మారి కాలచక్రంలో తిరుగుతూ ఉంటారంటూ వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా చేసేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడికి ఎంతో విశిష్టత ఉంది. మన పెద్దవారు ఏ ఆచారం ఆచరణలో పెట్టినా కూడా దానిలో తప్పనిసరిగా శాస్త్రీయత దాగి ఉంటుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మనం హేమంత ఋతువు నుండి వసంత ఋతువులోకి అడుగు పెట్టబోతున్నాము. ఈ ఋతు మార్పిడి జరిగే సమయంలో వచ్చేటువంటి వాత, కప, పిత్త దోషాలను ఉగాది పచ్చడి హరించి వేస్తుంది. ఉగాది పచ్చడి ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితో షడ్రుచులు మేళవించి తయారు చేస్తారు. ఇక ఈ పచ్చడిలో ఉన్న ఆయుర్వేద సుగుణాలు వాత, కప, పిత్త దోషాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
పూర్వం ఉగాది పచ్చడిని ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు చేసుకొని తినేవారట. అదేవిధంగా సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే అంతర్ధానం కూడా ఉగాది పచ్చడి మనకు చెప్తుంది. అలాగే ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. పంచాంగ శ్రవణం ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇలా అనేక విషయాలను కూడా మనం తెలుసుకోగలుగుతాము. అలాగే మన యొక్క వ్యక్తిగత గోచార ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాము. ఇలా తెలుసుకోవడం వలన ఏమైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వస్తే వాటికి పరిహారాలను చేయించుకొని గ్రహగతుల వల్ల కలిగే బాధల నుండి బయటపడవచ్చు. ఈ ఉగాది పండుగ రోజున వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. మామిడి తోరణాలు, పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి. ఇష్టదేవతలకు పూజలు చేసి రకరకాల పిండి వంటలు చేసుకుని నైవేద్యంగా సమర్పించాలి. కుటుంబ సమేతంగా దేవాలయాలను సందర్శించడం అనేది ఇంకా ఉత్తమమైన విషయం. ఇక ఈ ఉగాది పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా గొప్పగా జరుపుకుంటారు. ఇక తమిళులు కూడా పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా వైశాఖగా జరుపుకుంటారు. ఈ రోజు జరుపుకునే ఈ ఉగాది పండుగ మనకు ఎంతో విశిష్టమైన గొప్ప రోజు.